నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఇళ్ల పట్టాలు ఇస్తామని ఈ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మంగళగిరిని దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మరి మంగళగిరి గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపిస్తానని కూడా చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన తర్వాత మంగళగిరికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా దాదాపు 3000 మందికి ఇళ్ల పట్టాలు అందించడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల పట్టాలు సెకండ్ ఫేజ్. గత సంవత్సరం కూడా సుమారుగా 3000 మంది పేదలకి వాళ్ళు దశాబ్దాల తరబడి స్థిర నివాసం ఏర్పరచుకొని అయినా సరే వాళ్ళ ఇళ్ళకి పట్టాలు లేని, సహజంగా ఏమవుతుందంటే ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల నుంచి నగరాలకి పట్టణాలకి వలస వచ్చిన తర్వాత అయితే వాళ్ళకు ఉండే ఆప్షను ఎవరో ఒకళ్ళ ఇంట్లో అద్దెకుండాలి. లేదు అని అంటే ఏదో ఒక పోరంబోక భూములు, కొండవాలులు ఇటువంటి స్థలాలు చూసి వాటిల్లో ఇళ్ళు నిర్మించుకొని నివాసం ఉంటారు. అటువంటివి సహజంగా ఏం చేస్తారంటే మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు, మీ ఇల్లు కూల్చేస్తామంటారు. కొన్ని సందర్భాలు ఏంటంటే ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఊరుకుంటారు. వాళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన సివిక్ కమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి, కరెంటు, వాటర్ కనెక్టివిటీ, రోడ్లు లాంటివి కూడా ఏర్పాటు చేయబడతాయి. కానీ వాళ్ళకి యాజమాన్య హక్కులు ఉండవు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు సెంట్లోనో 2 సెంట్లోనో 3 సెంట్లోనో నివాసం ఉండగలుగుతున్నారు. కానీ ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి ఆ ఇల్లు తీసుకెళ్ళి ఏదైనా ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాలి అనుకున్నా వాళ్ళకి ఆ హక్కు నిర్ధారించే పత్రాలు ఉండవు. దాంతో ఏంటంటే వాళ్ళు నివాసం ఉండటానికి మాత్రమే ఉపయోగపడే ఆస్తిగా మిగిలిపోద్ది తప్ప యాజమాన్య హక్కుగా వాళ్ళకి సంక్రమించడానికి ఆస్కారం ఉండదు. ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు 2024 ఎన్నికలకు ముందు మంగళగిరి కొంచెం మనం ఆలోచిస్తే విజయవాడ శివారు, రాజధాని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కూడా విస్తరించింది. ఇవాళ అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ కలిసిపోయినాయి. ఒకప్పుడు కనకదుర్గ వారధి దాటితే విజయవాడ, ఇవాళ మంగళగిరి నుంచి విజయవాడ వరకు అసలు గ్యాప్ లేదు. దాంతో ఇక్కడ ఏదో ఒక రకంగా పనులు చేసుకోవడానికి వేలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు, వేలాది మంది ఇళ్ళు నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న వాళ్ళకి ఆ ఇళ్ళకి పట్టా సౌకర్యం నేను కల్పిస్తాను అని చెప్పని ఎన్నికలకు ముందు లోకేష్ ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మిన ప్రజలు ఆయన్ని గెలిపించుకున్నారు. ఇవాళ 91,500 మెజార్టీతో నెగ్గటం అని అంటే వీళ్ళందరూ సపోర్ట్ చెయ్యిందే, వీళ్ళందరూ ఓట్లయిందే సాధ్యం కాలాది. సరే, అంతటి మెజార్టీతో నెగ్గిన తర్వాత నేను ఎన్నికలకు ముందు ఈ వాగ్దానం చేస్తే దీన్ని నిలుపుకోవాలి అనే చిత్తశుద్ధి, అంకిత భావం కూడా నాయకుడికి ఉండాలి కదా. అది వాళ్ళ లోకేష్ నుంచి వ్యక్తం అవుతూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సహజంగానే ఇది కూడా ఆతాను ముక్కే అంటారు ఎవరైనా. ఎస్, నిజంగా లోకేష్ కూడా ఎన్టీ రామారావు గారు తాను, చంద్రబాబు నాయుడు గారు తాను ముక్క కాబట్టే ప్రజల పట్ల, పేదల పట్ల బాధ్యత కలిగిన పెంపకంలో పెరిగాడు. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పేదవాడికి ఇళ్ల నిర్మాణం అని అంటే స్థలం ఇచ్చేవాళ్ళు, పూరింటికి వాళ్ళు పూరిళ్ళు నిర్మాణం చేసుకోవటమే. అటువంటి దాన్ని దేశంలోనే తొలిసారిగా పేదవాడికి పక్కా ఇంటి సౌకర్యం కలిగించిన తొలి పాలకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని దశాబ్ద కాలపు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన చేసినాడు. కానీ విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మరింత విస్తృతంగా లక్షలాది మందికి పక్కా ఇళ్ల సౌకర్యం కలిగించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిర్మాణం చేసిన ఇప్పుడు 94 నుంచి 2004 దాకా నేను తెలుగుదేశం పార్టీ మా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2014-19 మధ్యకాలంలో కూడా వారు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా ఉండేది. అప్పుడు కూడా ఊరు నాయకత్వ బాధ్యతను నేను చూసేవాడిని. ఇది మా హయాంలో మంజూరు చేసిన ఇల్లు, ఇది మా ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు అని నేను కొన్ని వందల ఇళ్ళు నేను చూపించగలుగుతాను మా ఊర్లో. ఆ రోజుల్లో మా ప్రమేయంతో ఆ లబ్ధిదారులకి ఆ ఇంటి సౌకర్యం కలిగించాము అని చెప్పని. మరి అటువంటి నాయకుడు వారసుడుగా ఇవాళ రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ గారికి కూడా ఆ మానవీయ కోణం తనలో కూడా ఉంది అని చెప్పని ప్రజలు నమ్మారు,
వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గతసారి ఒక 3,000 మందికి లాస్ట్ ఇయర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వటమే కాదు, వాళ్ళందరినీ ఆహ్వానించి వారికి బట్టలు పెట్టి బట్టలతో పాటుగా ఇంటి పట్టా ఇవ్వటం. అంటే ఒక పండుగ వాతావరణంలో ఎవరికి వాళ్ళు కుటుంబ సమేతంగా కొత్త బట్టలు కట్టుకొని మన ఇంటి పండగకి వెళ్తున్నాం. మనకి మన ఆస్తికి హక్కు కల్పించబడుతుంది ప్రభుత్వం ద్వారా. ఆ కల్పించబడేది కూడా మర్యాదపూర్వకంగా మనల్ని ఆహ్వానించి ఆయనే స్వయంగా హాజరయ్యి ఆయన చేతుల మీదుగా మనకి కొత్త బట్టలతో పాటుగా మన ఇంటి పట్టా ఇస్తున్నారు అనేది 100% ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టెన్యూర్లో లక్షలాది టిట్కో ఇళ్ళ నిర్మాణం చేశారు. అలా నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారి పాలన ఒకవైపు ఉంది. ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట లక్షలాది పక్కా ఇళ్ళ నిర్మాణం జరిగింది ఆ రోజుల్లో. వీటికి తోడు ఇంకా కొంచెం లోతుగా చెప్పాలి అని అంటే 2014-19 మధ్యకాలంలో నక్కా ఆనందబాబు గారు మా నియోజకవర్గ శాసనసభ్యుడు, అప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన హయాంలో ఎస్సీ సప్లైన్ ఫండ్స్ సర్ప్లస్ ఉన్నాయి. దాంతో ఎస్సీ ఎస్టీలకి ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇచ్చే 1,50,000కు తోడు ఎస్సీ సప్లై నుంచి ఇంకొక 50,000 అదనంగా వాళ్ళకి ఆ ఇంటి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది 2019కి ముందు. అటువంటి స్థితి చూసాం. జగన్ పాలన చూసాం మనం. జగన్ పాలనలో ఇదే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు. అతని ఇల్లు కట్టుకోవటానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి కూడా అక్కడ ఇలాగే పేదలు అమరా కాలనీ అని చెప్పని వాళ్ళు అక్కడ స్థిర నివాసంతో ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకొని, ఈయన కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకుంటా ఆయన ఇంటికి రక్షణపరమైన ఇబ్బంది అని చెప్పని అక్కడ ఉన్న కాలనీ మొత్తాన్ని తరివేశాడు. వాళ్ళు బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళన్ని కూల్చేశాడు. మరి లక్షలాది మందికి ఇంటి సౌకర్యం కలిగించిన ఎన్టీ రామారావు గారిని చూసాం. లక్షలాది మందికి ఇల్లు నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం. తన ఇల్లు నిర్మాణం కోసం పేదవాడి ఇల్లు కూల్చిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఇదే క్రమంలో పేదల కోసం నిర్మాణం చేసిన లక్షలాది టిట్కో ఇళ్ళని 5 సంవత్సరాల పాటు వాటిని కొద్ది పనులు పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేసి ఆ పేదలకు అందివ్వాల్సిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రంగులేసుకున్నాడు. కానీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా ఆ పేదలని అప్పుల పాలు చేశాడు. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు నేను ఊళ్ళ నిర్మాణం చేస్తున్నా అని చెప్పని పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర, అవి కూడా ఈ రోజుకి మాగాడి పొలాల్లో వర్షం వస్తే మోకాళ్ళ లోతులో మునిగిపోయే దగ్గర, శ్మశానాల పక్కన, చెరువుల పక్కన ఇటువంటి దగ్గర స్థలాలు కేటాయింపు చేసి ఆ కేటాయింపు చేసే క్రమంలో కూడా మళ్ళీ పేదవాడికే దెబ్బ. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 ఎకరాల దళితులకి, బీసీలకి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లు బలవంతంగా ఎక్వైర్ చేసుకున్నారు. 7,500 ఎకరాలు. వీటికి తోడు ఈ భూముల సేకరణ 10 లక్షలకు రైతుల దగ్గర తీసుకొని 40 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి అక్కడ స్థానిక నాయకులు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కలిపి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. వాటిని లెవలింగ్ పేరిట వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారు. తర్వాత రాక్రీట్ అని చెప్పని ఆ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించిన కంపెనీ అసలు పునాదులే వేయకుండా 80 కోట్ల రూపాయల బిల్లులు డ్రా చేసుకుంది. ఇట్లా కుంభకోణాలమయంగా హౌసింగ్ను మార్చిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. అలాగే భవిష్యత్తు రాజధానిగా నిర్మాణం జరుగుతున్న అమరావతిలో 50,000 సెంటు పట్టాల పేరిట రాజధాని విధ్వంసం చేయాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డిని చూసాం. తన ఇంటి నిర్మాణం కోసం ఒక కాలనీని భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఇవాళ మానవీయ కోణంలో 6,000 మందికి 2 సార్లుగా తన సొంత ఖర్చులతో బట్టలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇస్తున్న లోకేష్ని చూస్తున్నాం. కాబట్టి ప్రజలకి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, 90,000 ఓట్లతో లోకేష్ని గెలిపించడం వల్ల ఇవాళ మా నమ్మకాన్ని తను ఎలా నిలుపుకుంటున్నాడు, ఒకనాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఎలా ఇళ్లను కూల్చాడు అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ఏంటి, వైసీపీ ఏంటి, ఎన్టీ రామారావు గారి వారసత్వం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి వారసత్వం ఏంటి, రేపటి రోజున లోకేష్ లాంటి ఒక సమర్థుడైన నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రజల పట్ల కనపరుస్తున్న ఆ మమకారం, వాత్సల్యం ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా దానికి తగిన విధంగా రెసిప్రొకేట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ వ్యతిరేకత కనపడిందో అదే సందర్భంలో లోకేష్ పట్ల, తెలుగుదేశం పట్ల ఆ సానుకూలత కూడా వ్యక్తం కావటం ఖాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.